హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ బయాలజీని తెలుగులో చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా సెల్ బయాలజీ అంటే కణ జీవశాస్త్రం అంటే ముఖ్యంగా కణం అనమాట. ఇందులో 5th పార్ట్ అనమాట. సో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో వాళ్ళకు కావాల్సినటువంటి కంప్లీట్ సైన్స్ ఎన్సీఆర్టీ అనేది తెలుగులో మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ కనుక చేసినట్లయితే నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ సెండ్ చేయగలను. నెక్స్ట్ లైసోజోమ్స్ అనేటివి ఏంటంటే కణంలో కొన్ని రకాల ఎంజైమ్లకు కణములోని అన్ని పదార్థాలను వినాశనం చేసే శక్తి ఉంటుంది. కానీ కణద్రవ్యంలో అతి చిన్న రేణువులు ఉంటాయి. ఈ రేణువులో వినాశకరమైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. సో వీడేమంటున్నాడు, కణంలో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇది కణం చూస్తే కణంలో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. మనం ఈ డయాగ్రామ్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ లైసోజోమ్స్ అనేవి ఉన్నాయి కదండి. ఇక్కడ ఇవి లైసోజోమ్స్ అనమాట. ఇలాంటివి లైసోజోమ్స్ ఉంటాయి. సో ఈ లైసోజోమ్స్కి ఏముంటుంది, ఏదైనా గనక విచ్ఛిన్నం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో కాబట్టి కణద్రవ్యంలో అతి చిన్న రేణువులు ఉంటాయి. సో మనం ఇందాక చూసాం కదా, చిన్న చిన్న రేణువుల్లోగా ఉన్నాయి కదా, ఈ రేణువుల్నే మనం ఏమని పిలుస్తాం అంటే లైసోజోమ్స్ అంటారు. ఈ లైసోజోమ్స్ లో ఎలాంటి ఎంజైమ్స్ ఉంటాయంట, వినాశకరమైనటువంటి ఎంజైమ్స్. అంటే ఏదైనా గనక కణంలోకి ప్రవేశించినటువంటి విష పదార్థాలు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, వీటిని నాశనం చేసేటువంటి శక్తి వీటికి ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఇమేజ్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక బ్యాక్టీరియం ఉంది. ఈ బ్యాక్టీరియంలో నుంచి ఏదైనా గనక మన శరీరంలోకి కణంలోకి ఎంటర్ అయినటువంటి దాన్ని చంపేటువంటి శక్తి కలిగి ఉంటాయి ఈ లైసోజోమ్స్ అని చూపిస్తున్నాడు. నెక్స్ట్, ఈ ఎంజైములు కణములోని ఇతర భాగాలపై చర్య జరపవు. సో మనకు కణంలో ఇతర భాగాలంటే ఏమేమి వస్తాయి, మైటోకాండియా వస్తుంది, తర్వాత అంతర్జీవ ద్రవజాలం వస్తుంది, గ్యాలీ సంక్లిష్టం వస్తుంది, కేంద్రకం వస్తుంది, ఇంకా రకరకాలైనటువంటి ఇతర కణాంగాలు కూడా ఉంటాయి కదా. వీటిపైన ఏ దానిపైన కూడా ఇవి చర్య జరపవు. వినాశనం కావాల్సినటువంటి పదార్థాలు ఈ లైసోజోమ్లోకి రవాణా చేయబడతాయి. ఇప్పుడు కొన్ని కణాంగాలకి ఏంటంటే కొంచెం లైఫ్ పీరియడ్ ఉంటుంది అనమాట. అవి కొన్ని నెలలు లేదా కొన్ని రోజుల వరకు మాత్రమే అవి జీవించి ఉంటాయి. తర్వాత అవి ఏమైపోతే చనిపోతాయి. ఇవి చనిపోయినవి ఏం చేస్తాయి, లైసోజోమ్లోకి వెళ్తాయి. ఉదాహరణకు మనం చెప్పాలంటే ఎవరైనా కనుక ఒక వ్యక్తులు కనుక చనిపోతే మనం శ్మశానానికి తీసుకెళ్లి ఎలాగైతే స్థాపితం చేస్తామో అదే విధంగా కణంలో ఉన్నటువంటి ఇతర భాగాలు ఏవైనా కనుక చనిపోతే అవి అన్ని కూడా ఎక్కడికి వచ్చి చేరుతాయంట, ఈ లైసోజోమ్లోకి చేరుతాయి అంటున్నాడు. లైసోజోమ్లు ఏం చేస్తాయి, వాటిని జీర్ణం చేసేస్తాయి. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి శరీరము భూమిలో పూడ్చిన తర్వాత మొత్తము భూమిలో కలిసిపోతుందో అలాగే ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే వాటిని కంప్లీట్ గా జీర్ణం చేసుకుంటాయి. అప్పుడు లైసోజోమ్స్ అనేటివి ఏం చేస్తాయంటే పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదలై దానిని నాశనం చేస్తాయి. ఎప్పుడైతే లైసోజోమ్లకి ఆ యొక్క చనిపోయినటువంటి భాగం కావచ్చు లేదా ఇతర ఏదైనా బ్యాక్టీరియా సూక్ష్మజీవులు కావచ్చు వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా చుట్టూ అది ఏం చేసుకుంటుంది, అంత తనలో కలిపేసుకొని అది ఏం చేసి పగిలిపోయి దానిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ వల్ల ఆ చనిపోయినటువంటి కణాంగం అనేది పూర్తిగా జీర్ణం చేయబడతాయి. కావున వీటిని స్వయం విచ్చిత్తి సంచులు అంటారు, అంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని పిలుస్తారు. సో మనం ఇక్కడ ఇమేజ్ లో చూడవచ్చు, ఒక బ్యాక్టీరియా అనేది ఈ యొక్క లైసోజోమ్ లోకి ఎంటర్ అయింది. ఈ లైసోజోమ్ ఏం చేస్తుంది, ఆ బ్యాక్టీరియాని రౌండప్ చేసి తన్ను కూడా పగిలిపోయి చివరికి లాస్ట్ లోకి వచ్చేసరికి ఏమైపోయింది, మొత్తం అనేది సాల్యుబుల్ డిబ్రీస్ మొత్తం కూడా జీర్ణం చేసేసి ఆ బ్యాక్టీరియాని చంపేస్తాయి. అలాగే బ్యాక్టీరియా కాకోకుండా ఇతర సూక్ష్మజీవులు కావచ్చు, వైరస్ కావచ్చు, ఇంకా ఫోటోజోవా సంబంధించినటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, ఇంకా మనము కణాంగాలు చనిపోయింటాయి. ఒకవేళ మైటోకాండ్రియా చనిపోయి ఉండొచ్చు, లేకపోతే రైబోజోమ్స్ ఇలాంటివన్నీ కూడా ఏమైనా చనిపోయినా కానీ అవన్నీ కూడా ఈ యొక్క లైసోజోమ్లకు వచ్చి అక్కడి నుంచి కంప్లీట్ గా చనిపోతాయి. నెక్స్ట్ ఏమంటాడు, ఇవి నిర్మాణాత్మకంగా జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచముచే ఆవరింపబడినటువంటి కోశాలు. ఇవి ఎలా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి, జీర్ణ ఎంజైములు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, తనలో ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అనేది వాటిని విచ్చిత్తి చేసి జీర్ణం చేస్తాయి. కాబట్టి ఆ జీర్ణ ఎంజైములతో నిండినటువంటి త్వచముచే ఆవరింపబడినటువంటి కోశాలు అని చెప్తున్నాడు. సో మీకు డయాగ్రామ్లు కూడా చూపిస్తాను. ఇక్కడ లైసోజోమ్ ఉంది కదండి, లైసోజోమ్స్ లో అన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. వాటిపైన ఒక లేయర్ ఉంది కదా బ్లూ కలర్, ఈ లేయర్ ని మనం త్వచం అని పిలుస్తాం. నెక్స్ట్, ఈ ఎంజైమ్స్ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చేత తయారు చేయబడతాయి. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఎస్టర్డే క్లాసెస్ లో
అంతర్జీవ ద్రవజాలంలో 2 రకాలు ఉన్నాయి. గరుకు అంతర్జీవ ద్రవజాలం ఉంటుంది, నునుపు అంతర్జీవ ద్రవజాలం అని ఉంటుంది. కానీ ఇక్కడ లైసోజోమ్స్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ ను తయారు చేసేటి ఏంటంట గరుకు అంతర్జీవ ద్రవజాలము. గరుకు అంతర్జీవ ద్రవజాలంలో మనకి ఏముంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి. సో ఆ రైబోజోమ్స్ ద్వారా ఈ ఎంజైమ్స్ తయారు చేయబడతాయి. నెక్స్ట్ ఏమంటాడు? లైసోజోములు ఒక రకంగా కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. సో కణం లోపల కూడా చనిపోయినటువంటి కణాంగాలు ఉంటాయి, ఇతర జీవక్రియల వల్ల ఉత్పత్తి అయినటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా విసర్జించేటువంటి వ్యవస్థను లైసోజోమ్స్ అంటారు. మానవ శరీరంతో మనం కంపేర్ చేసినట్లయితే మనకు ఏ విధంగా అయితే విసర్జక వ్యవస్థ, కిడ్నీలు, మూత్రాశయం ఇవల్ల ఉన్నాయో అవి ఏం చేస్తాయి? శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించిన విధంగానే కణం లోపల కూడా ఏర్పడినటువంటి పెద్ద పదార్థాలను విసర్జించేటువంటి వ్యవస్థయే ఈ యొక్క లైసోజోమ్లు. ఇవి ఏం చేస్తాయి? బయట పదార్థాలను, అలాగే పాతబడిపోయినటువంటి కణాంగాలు, ఇందాక చెప్పుకున్నాము బయట నుంచి వచ్చేటువంటి పదార్థాలు ఏంటివి? బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు, అలాగే పాతబడినటువంటి కణాంగాలు మనం కొనుక్కున్నట్టుగా మైటోకాండియా, ప్లాస్టిడ్స్, ఇతర కణాంగాలు కూడా జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. సో మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడే జీర్ణమై వ్యర్థ రూపంలో బయటికి వెళ్తేనే మన శరీరం అనేది ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా కణంలో కూడా ఈ యొక్క వ్యర్థ పదార్థాలు, అలాగే పాతబడినటువంటి పదార్థాలు, బయటి పదార్థాలు కూడా శుభ్రంగా బయటికి వెళ్ళిపోవాలి. అలా శుభ్రంగా ఉంచడంలో సహాయపడేది ఏంటంటే లైసోజోమ్స్. అలాగే కణంలోకి ప్రవేశించేటువంటి బయటి పదార్థాలు అనగా బ్యాక్టీరియాలు లేదా ఆహారము, అలాగే పాత కణాంగాలు లైసోజోమ్లో అంతరించిపోతాయి. ఇవి సంక్లిష్టమైనటువంటి పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేసేస్తాయి. సో ఇవన్నీ కొన్ని తీసుకున్నటువంటి మన ఆహారం కావచ్చు, లేకపోతే ఇతర బ్యాక్టీరియాలు, ఇవి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి. వీటిని చాలా సింపుల్ ఫార్మేట్ లో విచ్ఛిన్నం చేసేస్తాయి, అంటే వీటిని జీర్ణం చేసి పడేస్తాయని చెప్తున్నాడు. లైసోజోములు ఈ రకంగా ఎందుకు చేయగలవు అంటే వాటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. సో ఏ రకంగా అయితే మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణాశయం ద్వారా మనకు జీర్ణం అవుతుందో, జీర్ణాశయంలో మనం రకరకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా అయితే జీర్ణం చేస్తాయో ఈ లైసోజోమ్ లో కూడా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే తీసుకున్నటువంటి పదార్థాలు, అంటే చనిపోయినటువంటి కణాంగాలు కావచ్చు, ఇతర బ్యాక్టీరియా సూక్ష్మజీవులు కావచ్చు, వీటిని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నంగా చేసేస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంజైమ్స్ ఉంటాయి, ఎంజైమ్స్ తో నిర్మితమై ఉన్నటువంటి ఇది లైసోజోమ్. అదేవిధంగా ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా అనేది ఎంటర్ అయినప్పుడు కణం లోపలికి అక్కడ ఏం చేసింది లైసోజోమ్ ఆ బ్యాక్టీరియాను రౌండప్ చేసేసి అది పగిలిపోయి చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ గాను కంప్లీట్ గా, ఇప్పుడు ఏదైనా ఒక జంతువు కానీ ఒక ఏదైనా కుళ్ళిపోయి అంత నేలలో ఎలా కలిసిపోతుంది, సేంద్రియ పదార్థంగా ఎలా మారిపోతుందో అలా విధంగా ఇది చేస్తుంది. నెక్స్ట్ ఏమంటాడు? కణ జీవక్రియలో భంగం వాటిల్లినప్పుడు, ఉదాహరణకు ఏదైనా కణం దెబ్బతిన్నప్పుడు ఇవి పగిలి వాటిలోని ఎంజైమ్స్ ఆ కణాన్ని కూడా జీర్ణం చేస్తాయి. ఇప్పుడు కణ జీవక్రియలు, కణానికి మన జీవక్రియలు ఏంటి? మన శరీరంలో రకరకాల జీవక్రియలు జరుగుతుంటాయి. మనం శ్వాసక్రియ చేసుకుంటున్నాము, రక్త ప్రసరణ వ్యవస్థ చేసుకుంటున్నాము, విసర్జక వ్యవస్థ జరుపుకుంటున్నాం. ఇలాంటి అనేక రకాలైనటువంటి జీవక్రియలు ఏ విధంగా ఉన్నాయో కణంలో కూడా కొన్ని రకాలైనటువంటి జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు కణం దెబ్బతినింది, ఏదైనా కానీ కణం డ్యామేజ్ అయినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే పగిలి వాటిలో ఎంజైమ్స్, ఆల్రెడీ మనం ఇందాక చూసుకున్న ఇమేజ్ లో ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఆ ఎంజైమ్స్ ఆ పగిలినటువంటి కణాన్ని కంప్లీట్ గా జీర్ణం చేసేస్తుంది. కావున వీటిని కణం యొక్క వివిధ పేర్లతో పిలుస్తారు. సో మనం ఎలాంటి పేర్లతో పిలుస్తున్నాము? ఆత్మహత్య కోశాలు. సో ఇది తనంతట తాను పగిలి, సో ఆ బ్యాక్టీరియాని కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి కణాంగాన్ని కూడా ఇది జీర్ణం చేస్తుంది. కాబట్టి ఇది తనంతట తాను పగిలిపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది అని విధంగా ఆత్మహత్య కోశాలని స్వయంగా విచ్చిత్తి చెందుతుంది. ఇది తనంతట తానే పగిలిపోతుంది కదా, కాబట్టి స్వయంగా విచ్చిత్తి సంచులని చెప్పేసి, అంటే ఈ రెండింటిని ఏమంటారంటే సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటాడు? కణంలోని ఆటం బాంబులు. సో ఆటం బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా ఇది కూడా ఈ లైసోజోమ్ అని పగిలిపోయి ఒక బ్యాక్టీరియాని కానీ ఒక ఏదైనా కణాంగాన్ని కానీ చుట్టుకుని తను జీర్ణం చేసుకొని వేస్తుంది. కాబట్టి కణంలో ఆటం బాంబ్ అని. కణంలోని జీర్ణక్రియ. సో మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఏ రకంగా అయితే తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి
సరళమైనటువంటి ఆహార పదార్థం సంక్లిష్టంగా మార్చేస్తాయో అదే విధంగా కణంలో ఉన్నటువంటి జీర్ణక్రియ సంచులు వలె ఇది కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనకు ఈ 4 రకాల పేర్లతో పిలుస్తారు. సో క్వశ్చన్ అడిగేది ఏంటంటే కణంలో జీర్ణక్రియ సంచులని వేటిని అంటారు అంటే లైసోజోమ్స్. కణంలో స్వయం విచిత్ర సంచులని దేనిని పిలుస్తారు అంటే మనకు లైసోజోమ్స్. అలాగే ఆత్మహత్య కోశాలని వేటిని అంటారు అంటే లైసోజోమ్స్ అనే విధంగా పడుతుంది. అయితే ఈ లైసోజోమ్స్ కణంలో కనుగొన్నది ఎవరంటే క్రిస్టియన్ డుడువే అనేటువంటి ఒక బయాలజీ సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ లైసోజోమ్స్ మొదటిసారిగా కనుగొన్నాడు. సో మన కణం చూసినట్లయితే కణంలో లైసోజోమ్స్ ఈ విధంగా చిన్న చిన్న రేణువులాగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది ఏంటంటే ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కానీ పొడవుగా ఉండేటువంటి రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్టుగా కనబడేటువంటి నిర్మాణాన్ని మనం మైటోకాండ్రియా అంటారు. మనం కణం తీసుకున్నట్లయితే కణంలో ఆకుపచ్చగా ఇక్కడ చూడొచ్చు, మన కణంలో ఆకుపచ్చగా పైన 3 కింద 3 ఉన్నాయి. సో ఒక 6 అనేటువంటి మైటోకాండ్రియాలు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఆకుపచ్చగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా లేదా పొడవుగా గొట్టాల వలె ఉండి కణం అంతటా కూడా చాలా ఎక్కువ మొత్తాదులో వెదజల్లినట్టుగా ఉండేటువంటి నిర్మాణాలనే మనం మైటోకాండ్రియా అంటున్నాడని చెప్తున్నాడు. నెక్స్ట్ సాధారణంగా ఇవి గుండ్రంగా లేదా పొడవుగా ఉండేటువంటి అతి చిన్న కణంగాలు. సో జనరల్గా ఎలా ఉంటాయంట గుండ్రంగా అయినా ఉండొచ్చు లేదా పొడవుగా అయినా ఉండబట్టి ఒక చిన్న కణాంగము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇవి 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు అలాగే 0.5 మైక్రాన్ల మందం కలిగి ఉంటాయి. సో ఈ మైటోకాండ్రియా మనం పొడవు తీసుకున్నట్లయితే కొన్ని మైటోకాండ్రియా 2 మైక్రాన్స్ ఉంటాయి, 2 లేదా 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఇట్లా 2 నుంచి 8 వరకు ఉండొచ్చు. మందం కనుక మనం తీసుకున్నట్లయితే 0.5 మైక్రాన్ల మందంతో ఇవి ఉంటాయి. నెక్స్ట్ కేంద్రం కంటే 150 రెట్లు చిన్నదిగా ఉంటుంది. సో మన కేంద్రం ఇక్కడ చూడొచ్చు, మనకు కేంద్రం ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, కానీ మనకు ఇది చూస్తే చాలా చిన్నగా ఉంది కదా. సో కేంద్రంతో పోలిస్తే మనకి ఇది ఎలా ఉందంట 150 రెట్లు చిన్నగా ఉంది అంటున్నాడు. ప్రతి కణంలో దాదాపుగా 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. సో మనకి ఇక్కడైతే ఇమేజ్ లో ఒక 6 మైటోకాండ్రియాలు చూపించాడు, కానీ ప్రతి కణంలో 100 నుంచి 150 వరకు మైటోకాండ్రియాలు ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇవేం చేస్తాడు, ఇవి అధికంగా కణ విభజన జరిగే ప్రదేశాల్లో కనిపిస్తాయి. సో మనకు కణ విభజన జరుగుతుంది కదా, మొక్కల్లో కణ విభజన జరుగుతుంది, జంతువుల్లో జరుగుతుంది. సో మొక్కల పరంగా తీసుకుంటే అయితే వేరు కొన భాగము అలాగే కాండము కొన భాగము. ఇప్పుడు చూస్తే వేర్లు కొన భాగాలు ఉన్నాయి కదా చివర్లు, ఈ చివర్లలోనూ అలాగే కాండం యొక్క కొన భాగం ఉంటుంది కదా పైన, ఈ 2 ప్లేసెస్ లో ఇది ఎక్కువగా కణ విభజన చెందుతూ ఉంటుంది, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. వీటిని అభిరంజనము అంటే స్టెయినింగ్ చేసే పదార్థం వచ్చేసి జానన్ గ్రీన్ టీ. ఈ యొక్క వేరుకొన కాండం ఉంది కదా, సో ఈ వీటిల్లో ఉండేటువంటి మైటోకాండ్రియాల యొక్క రంగు ఉంటుంది కదా, ఇప్పుడు తెల్లగా కావచ్చు, ఆకుపచ్చ కలర్ లో కావచ్చు, ఏదైనా కానీ ఈ యొక్క రంగుని అభిరంజనం చేయడానికి పదార్థం ఉంటుంది. దాంట్లో ఎలాంటిది ఉంటుందంటే జానస్ గ్రీన్ బి అనేటువంటి ఒక కెమికల్ అనమాట. ఈ యొక్క కెమికల్ వల్లనే మనకు అది ఆ రకంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మైటోకాండ్రియాని చుట్టూ 2 త్వచాలు కనబడతాయి. సో మన మైటోకాండ్రియాని చూస్తున్నట్లయితే దాని యొక్క లేయర్స్ ఉంటాయి. సో 2 లేయర్లు ఉంటాయి, బయటి త్వచము అలాగే లోపలి త్వచము. సో బయటి త్వచం ఎలా ఉంటుందంట, ఇది రంధ్రయుతంగా ఉంటుంది, అంటే దీన్ని పోరస్ అని పిలుస్తారు. లోపలి త్వచం ఎలా ఉంటుందంట, లోతుగా ముడతలు పడి ఉంటుంది, వీటిని క్రిస్టేల్ అంటారు. ఉదాహరణకు ఇప్పుడు ఇది కూడా అభిరంజన్ చెప్పాను కదా, జానస్ బి గ్రీన్ బి అనేటువంటి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. వీటి మైటోకాండ్రియాలో అభిరంజనానికి ఇది ఉండేటువంటి పదార్థము. సో ఇప్పుడు మన మైటోకాండ్రియా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మనకు బయట పోరస్ కలిగి ఉంది కదండి, హోల్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి వీటి పోరస్ అంటారు. మధ్యలో ముడతలుగా ఉంది కదా, ముడతలు ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రిస్టే అని పిలుస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు మధ్యలో ఉండే వాటిని క్రిస్టే అని, ఇక్కడ బయట ఉన్నటువంటి రంధ్రంగా ఉన్నటువంటి పొరని మనం ఏమని పిలుస్తున్నామంటే పోరస్ లేదా గుండ్రంగా ఉన్నటువంటి పొర అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టే అన్నాం కదా, ముడతలు పడినటువంటి క్రిస్టే. ఆ క్రిస్టే మధ్యలో కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాన్ని మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు మనం ఈ క్రిస్టే చూసినట్లయితే ఈ క్రిస్టే ఉంది కదండి, మధ్యలో ఖాళీ ప్లేస్ అయితే ఉంది కదా, ఈ ముడతలు పడిన దాన్ని క్రిస్టే అని ఆల్రెడీ చెప్తున్నాడు. ఈ క్రిస్టే ఈ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటున్నాడంటే ఈ ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటున్నాడు. మ్యాట్రిక్స్ ఇక్కడ మనం చూడొచ్చున మ్యాట్రిక్స్ అని ఉంది కదా, ఈ ముడతలు పడేదాన్ని క్రిస్టే అని చెప్తారు, ఈ మధ్యలో ఖాళీ ప్రదేశాన్ని అంతా కూడా మ్యాట్రిక్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఈ మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఉండేటువంటి ఈ మ్యాట్రిక్స్ లో ఏముంటాయంటాడు 70S రైబోజోమ్స్ ఉంటాయి, అలాగే వలయాకారపు డిఎన్ఏ ఉంటుంది.
సో మామూలుగా ఈ మైటోకాండ్రియా యొక్క మాతృక మ్యాట్రిక్స్ లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి 70S రైబోజోమ్స్ ఉంటాయి, అలాగే డిఎన్ఏ ఉంటుంది. వీటి వల్లనే ఏమవుతుందంటే స్వయం ప్రతికృతి చెందుతుంది, అంటే జిరాక్స్ అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ కాపీని మనం ఏ విధంగా జిరాక్స్ తీస్తే సేమ్ అలాగే ఉంటుందో, అలాగే ఈ యొక్క మైటోకాండ్రియా ఇంకొక మైటోకాండ్రియా ద్వారా మారడానికి గల కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్, ఇప్పుడు మనకు 100 నుంచి 150 ఉంటాయి. ఎందుకు 100 నుంచి 150 ఉంటాయి అంటే ఇవి అనేక రకాలుగా జిరాక్స్ చెందుతాయి అన్నమాట. ఒకదానికోటి ఇలాగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడడం గల ప్రధానమైన కారణం ఏంటి? 70S రైబోజోములు, అలాగే వాటిలో ఉన్నటువంటి డిఎన్ఏ వల్ల సేమ్ మైటోకాండ్రియాలు దాదాపుగా 100 నుంచి 150 తయారవుతాయని చెప్తున్నాడు. దీన్నే మనం స్వయం ప్రతికృతి చెందును అని చెప్తున్నాము. మైటోకాండ్రియా కొన్ని సొంత ప్రోటీన్లను తయారు చేసుకోగలదు. మామూలుగా మనకు ప్రోటీన్లు తయారు చేసేది ఏంది? రైబోజోమ్స్ కదా. కాబట్టి రైబోజోమ్స్ ప్రోటీన్లు తయారు చేస్తాయి, కానీ మైటోకాండ్రియా కూడా కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్లను తయారు చేసుకోగలుగుతాయి. ఎందుకు? తనలో 70S అనేటువంటి రైబోజోమ్స్ ఉన్నాయి కదా, ఆ రైబోజోమ్ వల్ల ఇది స్వయంగా ప్రోటీన్లను తయారు చేసుకోగలదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, అందుకే వీటిని పాక్షికంగా స్వయం ప్రతిపత్తి గల కణాంగాలు అంటారు. సో ఇవి కంప్లీట్ గా అటానమస్ ఏం కాదు. సో పాక్షికంగా, ఇప్పుడు కంప్లీట్ గా ప్రోటీన్లను తయారు చేసేటువంటి ఏంటివి? రైబోజోమ్స్. కానీ మనకు మైటోకాండ్రియా కూడా కొద్ది వరకు ఇది ప్రోటీన్లను తయారు చేసుకోగలుగుతుంది. కాబట్టి పాక్షికంగా స్వయంగా తనంతట తానే తయారు చేసుకోగలదు. కాబట్టి వీటిని పాక్షికంగా స్వయం ప్రతిపత్తి గల కణాంగాలు అంటారు. నెక్స్ట్ ఏమన్నాడు? క్రిస్టేల ఉపరితలంపై వృంత సహిత నిర్మాణాలు ఉంటాయి. క్రిస్టే అంటే ఏంటి? ముడతలు కదా. ముడతల పైన అక్కడక్కడ కొన్ని రకాలైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది క్రిస్టే కదా, క్రిస్టే ముడత పడింది, అక్కడక్కడ కొన్ని డాట్స్, కొన్ని లైన్స్ ఇవెల్లా ఉన్నాయి కదండి. వీటిని ఏమంటారంటే కొన్ని నిర్మాణాలు. వీటిలో F0, F1 రేణువులు అని ఉంటాయి, కొన్ని ప్రాథమిక రేణువులు ఉంటాయి, అలాగే లెనింజర్ రేణువులు ఉంటాయి, ఫెర్నాండెజ్ మోరాన్ రేణువులు ఉంటాయి, ఆక్సిజోమ్స్ ఉంటాయి. సో నేను వీటి గురించి నా ఇమేజ్ కోసం వెతికాను, కానీ ఎక్కడ కానీ దొరకలేదు. కానీ మీరు ఇది అంత ఇంపార్టెంట్ కాదు. క్రిస్టే ఉపరితలంపై ఎలాంటి రేణువులు ఉంటాయి? ఇప్పుడు మనకు చిన్న చిన్న రేణువులు, ఇసుక రేణువులు లాగా కనిపించేటువంటి ఇవన్నీ కూడా రకరకాలు అనమాట. సో దానిలోనే F0, F1 రేణువులని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటాడు? క్రిస్టేల ముడతలు ఏటీపీ ఉత్పాదన రసాయన చర్యల కోసము ఉపరితల భాగాన్ని అధికంగా చేస్తాయి. సో దీని యొక్క మన ఉపరితలం ఉంటుంది కదా, ఈ ఉపరితలాన్ని మరింతగా పెద్దగా చేస్తాయి. ఎందుకోసము? ఏటీపీల కోసం. ఏటీపీ అంటే అడినోట్రై ఫాస్ఫేట్ అని అనమాట. ఇది మనకు శక్తి రావడానికి ప్రధానమైనటువంటి కారణము మైటోకాండ్రియాలో తయారయ్యేటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి ఏటీపీల వల్లే. ఏం చేస్తాయంట? ఈ ముడతలు ఏం చేస్తాయి? ఏటీపీ ఉత్పాదన రసాయన చర్యల కోసము దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని అధికంగా చేస్తాయి. జీవికి అవసరమైనటువంటి వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ ద్వారా అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఇప్పుడు జీవికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటివి? ఇప్పుడు శ్వాస తీసుకుంటాము, శ్వాసలో మనం ఆక్సిజన్ వచ్చేసి మన కార్బన్ డైఆక్సైడ్ వెళ్తాయి. సో వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆక్సిజన్ అనేది ప్రతి రక్త కణానికి వెళ్ళాలి. అలాగే జీర్ణం చేసినటువంటి ఆహారం అనేది వెళ్ళాలి. వ్యర్థం చేసినటువంటి పదార్థాలన్నీ కూడా మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్ళాలి. మనం ఏదైనా ఒక పనికి ప్రతిచర్య చూపుతున్నామంటే నాడి కణాల ద్వారా మనకు సమాచారం సరఫరా అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా పనులు ఎన్నో మనకు తెలియనివి, చూడనివి ఎన్నో రకాలైనటువంటి క్రియలు, రసాయన చర్యలు మన శరీరంలో జరుగుతుంటాయి. వీటన్నిటికీ కావాల్సినటువంటి శక్తి వేటి నుంచి వస్తుందంటే ఈ ఏటీపీ నుంచి వస్తుంది. కాబట్టి ఏటీపీని మనం కణం యొక్క శక్తి నగదు అని పిలుస్తాము, అంటే ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తాము. మన ఇంట్లో డబ్బులు ఏ రకంగా అయితే మన అన్ని అవసరాలకు తీరుస్తూ ఉంటాయో, అలాగే మన శరీరంలోని ప్రతి జీవి యొక్క కణంలోని శక్తి కోసము ఈ యొక్క ఏటీపీ అనేది కరెన్సీ లాగా ఉపయోగపడుతుంది. కొత్త రసాయన సమ్మేళనాలు తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసం శరీరము ఏటీపీలో శక్తి నిల్వ చేసుకొని ఉపయోగిస్తుంది. అంటే మనం ఏదైనా కనుక మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియలు కావచ్చు, అలాగే మనం ఏదైనా పని చేయాలన్నా కానీ మన శరీరానికి శక్తి అవసరం కదా. శక్తి అనేది వేటి రూపంలో నిల్వ చేయబడి ఉంటుందంటే ఏటీపీల రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. కాబట్టి కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియలో ఇది జరుగుతుంది. సో మనకు మన శ్వాసక్రియ ఆక్సిజన్ తీసుకొని మనం ఏ విధంగా ఉంటామో, అలాగే కణంలో కూడా కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఆ కణ శ్వాసక్రియకు కావాల్సినటువంటి శక్తిని కూడా ఈ ఏటీపీ వల్ల జరుగుతుంది. కావున మైటోకాండ్రియాలను మనం ఏమని పిలుస్తాము? కణ శక్తి ఘారాలు అని, కణం కొలిమి అని, అలాగే పవర్ హౌస్ అనమాట. సో మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మైటోకాండ్రియాకు మరి ఒక పేర్లు ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని, కణ శక్తి కర్మాగారాలని, అలాగే కణ కొలిమి అని చెప్పేసి పిలుస్తారు.
నెక్స్ట్ ఏంటి అంటే కేంద్రక పూర్వజీవులైనటువంటి బ్యాక్టీరియా. సో మనకు కేంద్రకం ఉంటే వాటిని నిజ కేంద్రక జీవులని, కేంద్రకం లేకపోతే కలిగినటువంటి కణాలు కలిగినటువంటి జీవులను కేంద్రక పూర్వ జీవులని పిలుస్తారు. సో ఉదాహరణకు బ్యాక్టీరియా యొక్క కణం తీసుకుంటే ఆ కణంలో మనకు కేంద్రకం ఉండదు, కాబట్టి వాటిని కేంద్రక పూర్వజీవులు అంటారు. సో వీటిల్లో శక్తి కోసము, శ్వాసక్రియ కోసం ఏది ఉపయోగించబడతాయి? ఇప్పుడు మనకు నిజకేంద్రక జీవులలో మైటోకాండ్రియా అనేది శక్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ కేంద్రకమే లేకపోతే వాటిల్లో ఎలా అంటే మిసోజోమ్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉంటాయి, కణాంగాలు ఉంటాయి, వాటిల్లో శ్వాసక్రియ జరుపుకుంటాయి. సో వీటిని మనం మైటోకాండ్రియాతో పోల్చవచ్చు. సో ఉదాహరణకు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్టీరియా ఉంది కదా, ఈ బ్యాక్టీరియాలో మిసోజోమ్స్ అని ఉన్నాయి కదా, ఈ మిసోజోమ్స్ వల్లనే ఇది బ్యాక్టీరియా అనేది శ్వాసక్రియ జరుపుకుంటుంది, శక్తిని పొందుతుంది బ్యాక్టీరియాలు. మనమైతే మైటోకాండ్రియా ద్వారా శక్తిని పొందుతాం అనమాట.